దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే, దేవుని దృష్టికి మన అనుకూలమైన జీవితం జీవించాలంటే, వృద్ధాప్యులు ఉన్న వ్యక్తులు మాత్రము చిన్నప్పుడు మనకి రక్తం అడుగులో ఉన్నప్పుడు స్నానం చేయించింది మన తల్లి. తల్లి చేయించకపోయినా అవన్న చేయించుంటుంది. ప్రతి కూతురు కానీ ప్రతి కొడుకు కానీ వారి తల్లిదండ్రులకి మళ్ళా ప్రతి ఉపకారం చేయటము ఇది దేవుని దృష్టికి అనుకూలం. అంటే ఒక వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వాళ్ళకి స్నానం చేయటం తెలీదు. వాళ్ళ కంచంలో అన్నం కలుపుతూ ఉంటారు కానీ నోటికాడ కూడా కొంతమందికి రాదు. కొన్నిసార్లు వాళ్ళు తిన్నది కూడా వాళ్ళకు గుర్తుండదు. ఓ మాటలో చెప్పాలంటే నోట్లో పెట్ట అంటారు. ఇది ముసలోడికి ఏంటరా ఎంత సప్పగా ఉంది, కారం లేదు, ఉప్పు లేదు అంటారు. అర్థమవుతుందా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సనుక్కోవాలా, గొణుక్కోవాలా, ఇసుక్కోవాలా? ముసలోడా ఎప్పుడు పోతాం, ముసలిదానా ఎప్పుడు పోతాం, అబ్బా మీ పోరు పడలేకపోతున్నాం అనొచ్చా? చెప్పండి. అందుకని నీకు చిన్నప్పుడు నీ తల్లి నీకు స్నానం చేయించింది, నీ తండ్రి నిన్ను భుజాల మీద ఎత్తుకున్నాడు, గోరుముద్దులు తినిపించారు, స్కూల్కి తీసుకెళ్ళారు, నిన్ను కష్టపడి చదివించారు. ఒకరోజు నువ్వు ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, నువ్వు పెద్దోడు అయిపోయావు, నీకు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, నీ తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చేసింది. వాళ్ళ ఎడల నువ్వెప్పుడు ప్రేమను కనపరచాలి, వారితో మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు భాగస్తులుగా మార్చబడాలి. అవసరమైతే వాళ్ళు లేకపోతే దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచర్య చేయాలి. దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పుడు మీరు అవమానపరచొద్దు, మీకు ఇచ్చిన తల్లిదండ్రులు మీరు దుఃఖపరచొద్దు, మీకు ఇచ్చిన పెద్దల్ని మీరు దూషించొద్దు. ఇంటికి పెద్దలు ఉండటం అది మీకు ఆశీర్వాదకరం.